గారి మంగ్లీ కాదు, తీన్మార్ వార్తలు. ఈరోజు తీన్మార్ వార్తలకి నేనే వచ్చిన మీకు చెప్పనీకి. సర్లే కానీ నిన్న ఏదో లచ్చవ్వ చాక్లెట్లలో అన్నీ ఏదేదో కలుపుతారు మంచిగా కాదని చెప్పింది కదా, అందులో టైం చాక్లెట్లు మంచి, అందులో ఏం కలపరు. నేను ఇప్పుడే తినొచ్చిన, మంచిగా ఉంటాయి. సరేనా, మనము వార్తలకు వెళ్ళిపోదాము. తొందరగా హెడ్లైన్స్ చూసేద్దాం. ఢిల్లీని చుడుతున్న కేసీఆర్ సార్, మోడీ సార్ ముంగట సమస్యల చిట్టా. హైదరాబాద్ లో కనిపించిన నరకం, లీడర్లను తిట్టుకుంటున్న జనం. కోట్లు ఖర్చు పెట్టిస్తున్న వినాయకుడు, 9 రోజులల్లా 2000 కోట్లు. బ్రాందీ షాపుల ముంగట బారికేడ్లు, లైన్లు గట్టి కొనుక్కపోతున్న మందు బాబులు. మంది కంటే ఎక్కువైతున్న సెల్ ఫోన్లు, ఇంకో 3 నెలల కొత్త రికార్డు. పిల్లిని మింగిన పెద్ద పాము, ఊర్ల మీద పడుతున్న అడవి జీవులు. हम किसी से कम नहीं है, चंद्रालू सार से असल नहीं है. हम सिंगापुर जाएंगे, दिल्ली भी जाएंगे, गाली मोटर में जाएंगे, परंतु तुमको क्या चाहिए? हमको और चाहिए, परंतु ये चाहिए, वो चाहिए, परंतु और चाहिए. పరేషాన్ కాకుర్రి. హిందీ తీన్మార్ వార్తలు కాదు కానీ మన సీఎం కేసీఆర్ సారు ఢిల్లీకి పోయిండు కదా, అందుకే నా నాలుక అపరిచితుడి లెక్క మారింది. ఈ తీర్లా నాకు తెలవకుంటేనే హిందీ వలుకుతుంది. మంగ్లీ కంట్రోల్ కంట్రోల్. ఇది తీన్మార్ వార్తలు. అక్క దేకియే తమ్ దేకో. వారే వా, ఇక డౌటే లేదు పోన్రి. మన కేసీఆర్ సార్ తెలంగాణను దబ్బున్నే బంగారు తునకం చేస్తట్టున్నాడు. శుక్రవారం పొద్దుకి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు కదా, ఇక ఢిల్లీకి వెళ్ళి గ్యారంటీగా వరాల మూట పట్టుకొచ్చేటట్టే ఉన్నాడు. మీరెవ్వరు అనుమానం పెట్టుకోకుండ్రి. ఎందుకంటే సారు 2 రోజులలోనే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు ఇట్లా మొత్తం వరుస పెట్టి 10 మందిని ఇరాం లేకుండా కలుస్తున్నాడు అంటే మాటలా? ఇక ఇవాళ పొద్దుగాలనే ప్రధానమంత్రి మోడీ సార్ని కలిసిండు. సారు మీరు కంట కనిపెట్టాల మమ్మలను అని రాసుకపోయిన లెక్కపద్దుల చిట్టా మొత్తం ఇప్పిండట. నీళ్లు, కరెంటీ, హైకోర్టు, స్మార్ట్ సిటీలు, ఇట్లా మొత్తం 21 కోరికలు కోరిండట మోడీ సార్ను. మొత్తం తెలంగాణకు ఏమేమి అక్కరే ఉన్నాయన్న ముచ్చటంతా పూసకొచ్చినట్టు వివరంగా చెప్పిండట. ఇగో జితేందర్ రెడ్డి సార్ చెప్తున్నాడు. చెప్పు సారు, లోపల మోడీ సార్తో కేసీఆర్ సార్ ఏమేం మాట్లాడిండు, ఎట్టెట్లా నడిచింది ముచ్చట? చాలా మంచి వాతావరణంలో, మంచి కూల్ మైండ్ తోటి, చాలా ప్లెజెంట్ గా ఇవాళ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా వినడం జరిగింది. విన్నారా? చాలా నిమ్మలంగా మాట్లాడుకున్నారట ఇద్దరు. ఇక అట్లనే మోడీ సార్ను మెట్రోపోలిస్ సదస్సుకు రమ్మని పిలిచిండట. అటెనక రాష్ట్రపతి సార్ను కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్లాటినం జూబ్లీ వేడుకలకు రావాలని పిలిచిండు. ఇక ఇయ్యాల రేపు మొత్తం కాళ్ళకు బల్పం కట్టుకొని కేంద్ర మంత్రులందరినీ కలిసే పని పెట్టుకున్నాడు కేసీఆర్ సారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను కలిసి హైదరాబాద్ మీద గవర్నర్ అధికారాల ముచ్చట, అట్లనే కరెంటు మంత్రి పీయూష్ గోయల్ సార్ను కలిసి కరెంటు ముచ్చట, న్యాయశాఖ మంత్రిని కలిసి హైకోర్టును ఇడగొట్టే ముచ్చట, వెంకయ్య నాయుడు సార్ని కలిసి స్మార్ట్ సిటీల ముచ్చట, స్మృతి ఇరానమ్మను కలిసి చదువుల సమస్యల ముచ్చట, ఇట్లా అందరినీ కలుస్తున్నాడు మన కేసీఆర్ సారు. కానీ ఉపాయం ఉన్నోడు ఎన్నటికీ ఉపాసం ఉండడట. చంద్రాలు సార్ వాళ్ళందరి చుట్టూ 10 మాటలు తిరుగుతేంది, 100 మాటలు తిరుగుతేంది. సార్ ఒక్క పారి పోయిండు, అందరినీ అరుచుకున్నాడు. మరి గోయల్ సారు మాతానికి ఎవ్వరు రాలేదని యాద్ చేసినందుకే పోయిండా, లేకుంటే ఇదివరకే అనుకున్నాడా అన్న ముచ్చట తెలియదు. కానీ మొత్తానికి సార్ ఇట్లా 2 రోజుల ప్రయాణం కట్టిండు. మరిగాడ ఎవలెవలతో ఏమేం మాట్లాడిండు, ఎవలెవలు ఏమేం హామీలు ఇచ్చిండ్రన్న ముచ్చటంతా సార్ వచ్చినాకనే చెప్తాడు కావచ్చు. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు కాలియా, గణపతి బప్ప మోరియా, మంగ్లీకు అచ్చా దేకియా. వినాయక చవితి కదా అందుకే. అవును, నేను మీకు మస్తు వినాయకులను చూపిస్తున్నా కదా రోజు. ఇక ఇప్పుడు ఎరైటీ వినాయకులు పట్టుకొచ్చిన వాళ్ళను కూడా చూడుర్రి, మొక్కుకొర్రి కూడా. అమ్మో ఏమో అనుకున్నాం గానీ ఏడుకొండల వెంకన్న స్వామిని గ్యారంటీగా వెనక పడేస్తట్టున్నాడు గణపతి దేవుడు. ఎందుకంటే ఇగో ఈడ చూడుండ్రిగా ఖమ్మం జిల్లాల కొత్తగూడెం వినాయక బస్తీలా కరోడ్పతి వినాయకుడు కొలువైండు. ఇగో దేవుని మీద మొత్తం పైసల దండలే, అన్ని 1000 రూపాయల నోట్లే. ఆయనతో నకిలీ నోట్లు అనుకునేరు, అన్ని ఒరిజినల్ 1000 రూపాయల నోట్లేనట. అదే బస్తీలు ఉండే తాటిపల్లి ఇంటోళ్ళు ఇట్లా పైసలతో ముస్తాబు చేయించిండ్రట.
ఇక ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వినాయకుడు ఈయనకు కూడా పైసల దండలే కట్టిండ్రు అక్కడి పబ్లిక్. మొత్తం 500 రూపాయల నోట్లతో ఈ తీర్ల ముస్తాబ్ చేసిండ్రు. కానీ ఇట్లా పైసలతో ముస్తాబ్ చేసుడు అయితే ఈసారి ఎక్కువ అవుతుందిలా. ఇట్లా నోట్లు పెట్టి డెకరేషన్ చేసే వాళ్ళంతా జర పైలంగా ఉండుండ్రి, వెనక సీరు దొంగలు పడితే పరేషాన్ అవుతారు మళ్ళా. ఇక ఇప్పుడు ఇంకొన్ని ఎరైటీ గణపతులను చూడుండ్రి. ఇక ఈయన బిజినెస్ గణపతి అన్నట్టు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కొలువైంది దేవుడు. మరి నా పూజ అయినాక నేనే ప్రసాదం పంచుతా అనుకున్నాడో ఏమో గాని తొండంకాడ చెయ్యి పెట్టగానే ఒక లడ్డు జారిడుస్తున్నాడు. ఇక తొండంలకెళ్ళే కాదు చేతులకెళ్ళి కూడా లడ్డూలు వంచుతున్నాడు దేవుడు. ఓ పిల్ల చెయ్యి మంచిగా పట్టు, పబ్లిక్ కూడా మంచిగానే వాడుతున్నారు. మరి బిజినెస్ గణపతి ఎట్లయిండో ఎరికేనా మీకు? ఇగో ఇప్పుడు చూడుండ్రు అసలు కథ. ఇగో ఈడంగా రూపాయి బిల్ల లోపలేస్తే తొండంలకెళ్ళో చేతులకెళ్ళో లడ్డు వస్తుంది అన్నట్టు. దీన్ని చూస్తుంటే రూపాయి బిల్ల వేసి నిలవడంగానే బరువెంతో చూపించే మిషన్ లెక్క కనిపిస్తలేదు. సేమ్ అట్లనే చేసిండ్రు ఈ గణపతిని. అంటే లడ్డూలు అమ్మి పైసలు భద్రంగా దాచుకున్నట్టే కదా. అగో అందుకే బిజినెస్ గణపతి అని పేరు పెట్టుకున్నారట అక్కడ వాళ్ళంతా. ఇగో ఈయన కూడా మంచిర్యాల వినాయకుడే, ఇంకో వెరైటీ గణపతి అన్నట్టు. ముందుగాల శంకరుడు ఇంటికి రాకముందు తల్లి పార్వతీదేవి బయట ఆడుకుంటున్న వినాయకుడు, వెనక శిరి ఇది శంకరుని ఆపుతున్న వినాయకుడు. అటెనక కోపం వచ్చిన శంకరుడు త్రిశూలంతో మెడ నరుకుతున్నాడు ఇక్కడ. ఇక లాస్ట్ కు తలకాయ అతికిచ్చి మళ్ళా బతికిచ్చినాక అందరు కలిసినట్టు మొత్తం 4 తీర్ల తయారు చేసిండ్రు ఈడ. ఇక ఇదే ఆదిలాబాద్ జిల్లాలో మీడియా గణపతి కూడా కొలువైండు. అన్ని శానాలతో ఇట్లా వినాయకుని రూపం వచ్చేటట్టు తయారు చేసిండ్రు. పక్క పొంటి ఎల్కన్ చూడండి ఇక ఎంత బాగా పాయింట్ బుషొట్టేసి నిలబెట్టిండ్రు. వీళ్ళు ఎప్పుడు గిట్లనే వెరైటీ గణేష్ ని నిలబెడతారట. అది అట్లుంటే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ముచ్చట ఇంకో తీర్లున్నది. ఇక్కడ వినాయకుని వెరైటీగా ముస్తాబ్ చేసుడు ఏం లేదు గాని లడ్డూను చిత్రంగా తయారు చేసిండ్రు ఇక్కడ వాళ్ళు. ఇగో అమ్మవారి రూపంలో లడ్డూ తయారు చేసి పూజలు పెట్టిండ్రు. 9 రోజులు పూజలైనాక మరి అది ఏలం వేస్తారో తల ఇంత పంచుతారో గాని లడ్డూకి ఇట్లా కొత్త రూపం ఇచ్చిన వాళ్ళు అయితే సిరిసిల్లోళ్ళే పోండ్రి. ఎట్లున్నాయి మంచిగా అనిపిస్తలేవు. మొత్తానికి ఇగో ఇట్లా తీరొక్క గణపతిని తయారు చేసి కొలుస్తున్నారు భక్తులు. ఆగుర్రి, లచ్చమ్మ ఎందుకు రాలేదు అని అనుమానం కొడుతుంది కదా మీకు. ఎక్కువసేపు సస్పెన్స్ లో పెట్టను కానీ మేడం గారు ఎందుకు రాలేదంటే నిన్న రాత్రి మీకు వార్తలు చెప్పి ఇంటికి పోతున్నా అని బయలుదేరింది కదా. ఇక రాత్రనంగా బయలుదేరితే తెల్లారిదాకా బస్సులే ఉన్నదట, పొద్దుగాల ఇంటికి చేరిందట. అందుకే రాత్రి నిద్రపోలేదట పాపం. అందుకే నన్ను ఈడ ఊసబెట్టి డుమ్మా కొట్టింది. మరి అరగంటలో పోయే బస్సు రాత్రి దాకా రోడ్ల మీదనే గిర్రా గిర్రా తిరిగింది. లచ్చమ్మ అబద్ధం చెప్పిందా లేకుంటే బస్సే అట్లయిపోయిందా? అసలు రాత్రి హైదరాబాద్లో ఏమైంది ఒక్కసారి కెమెరా పెట్టుర్రి. నీ అవ్వ ఎద్దోనికి ఎద్దాపతి తస్సోనికి తసాపతి అన్నట్టు ఈ లీడర్లకు పబ్లిక్ తక్లీఫ్లు ఎన్నడ అర్థమవుతాయో తెలుస్తలేదు. ఎందుకట్లా అంటే నిన్న పచ్చపార్టీకి వెళ్ళి గులాబీ కండువ కప్పుకునేందుకు వచ్చిండు కదా ఖమ్మం జిల్లా కింగ్ తుమ్మల నాగేశ్వరరావు. మరి ఒక్కడే వస్తే సారు బలం ఎట్లా తెలుస్తుంది? ఎక్కడి మంది ఏం కథ మందలకు మందలే ఎంట పెట్టుకొచ్చిండు. కార్లు, జీపులు, సుమోలు, బస్సులు, డీసీఎంలు అన్నిట్లా పబ్లిక్ ను నింపుకొచ్చిండు. అరే రే వేల కొద్ది బండ్లు అనుకో రాదుర్రి. ఇక చూడు నా సామి రంగా సారు బలం ఎంతుందో కేసీఆర్ సార్ కంటే ఎక్కువ హైదరాబాద్ పబ్లిక్కే చూపించిండు. నిన్న పొద్దుమీకి హైదరాబాద్ పబ్లిక్ సుక్కలు కనబడ్డాయి అనుకో రాదుర్రి. కూలినాలు చేసుకోను ఆఫీసుల పంటి పనులు చేసిన వాళ్ళు పొద్దుమీకి బస్సులల్లా బండ్ల మీద ఇళ్లకు పోతుంటారు కదా. ఇక నిన్న చూడాలి అలా తక్లీఫ్లు. ఊరిని పాడుగాను నిచ్చే అర్ధగంటలో ఒడిచే ప్రయాణం ఏం తక్కువ 4-5 గంటలు పట్టింది అనుకో రాదుర్రి. బస్సులో నిలబడ్డానికి కాళ్ళు గుంజబట్టే, కూసునోనికి నడుములు వీకబట్టే. డబ్బుని ఇంటికి పోయి ఇంత కడుపులు వేసుకొని పండుకొని మళ్ళా తెల్లారు లేచొద్దాం అనుకున్న వాళ్ళ మంట చూడాలిగా. అసలే మన హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ ఎట్లుంటది. ఓ దిక్కు మెట్రో రైలు పనులు, వానల గుంతలు పడ్డ రోడ్లతో నరకం కనబడుతుంది పబ్లిక్. ఇక ఇవి సరిపోవన్నట్టు తుమ్మల సారు బల నిరూపణ కార్యం. ఇక ఎట్లయిందో చూడుర్రి తమాషా. లీడర్లను తిట్టనోళ్ళు లేరనుకో రాదుర్రి, కానీ తుమ్మల సారు నీకు ఉన్న సారు నువ్వు తోపువే, నీ వెనక బలం ఉంది బలగం ఉందన్న సంగతి అందరికి ఎరికే సార్. ఆ ముచ్చట కేసీఆర్ సార్ కూడా ఇదివరకే ఎరక. నువ్వు తెలంగాణ డెవలప్మెంట్లో భాగం పంచుకుంటావన్న ముచ్చట్ల డౌట్ ఏం లేదు సార్. మరి ఇంత పెద్ద లీడరు కదా, హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు ఎట్లుంటాయన్న ముచ్చట నీకు ఇదివరకు దాకా తెలియదా సార్? గా పెట్టుకునే మీటింగ్ ఏదో ఊరవతలనో ఇంకేన్నో పెట్టుకుంటే పబ్లిక్ ఇన్ని తిప్పలు ఉండేటియా? ఇట్లా చేస్తే తిట్టకపోతే ఏం చేస్తారు సార్ జనం? మీరు ఒక్కరే కాదు సార్, లీడర్లంతా అట్లనే చేస్తున్నారు. పబ్లిక్ కష్టాలనే పట్టించుకుంటలేరు. అందుకే లీడర్లందరూ దయచేసి ఇటువంటి బల నిరూపణ కార్యాలు హైదరాబాద్లో పెట్టుకోకుండ్రి, మమ్మల్ని తిప్పలు పెట్టకుండ్రి అని విజ్ఞప్తి చేస్తున్నారు సార్ హైదరాబాద్ పబ్లిక్. కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా, అంటే కాకి నల్లగుంటదని దాన్ని బద్నాం చేసుకుంటా ఈ అక్కడకు రాని సామెత వాడతారు. ఇది నేను భరించా, అస్సలు సహించా. మాటకారి మంగ్లిని చెప్తున్నా,
ఇప్పటికెళ్ళి కాకిని ఈ తీర్ల బద్నాం చేస్తే అస్సలు మంచిగుండదు చెప్తున్నా. ఎందుకంటే ఒక కాకొచ్చింది, కాకి జాతికే ఇప్పుడు పెద్ద పేరు తీసుకొచ్చింది. ఆ కాకి దగ్గరికే పదాం పండ్రి, చలో. మనం అనుకుంటాం గాని మనకు తెలియని చిత్ర విచిత్రాలు చాలా జరుగుతాయి. ఏందంటే ఇంతకాలం కాకంటే నల్లగానే ఉంటది, ఎవరన్నా నల్లగుంటే కాకి లెక్కున్నాడు చూడు అని ఆట పట్టిస్తామా? ఇగో ఇప్పటికెళ్ళి అట్లా చెయ్యొద్దు. ఎందుకంటే కాకులు నల్లగానే ఉండయి, తెల్లగూడు ఉంటాయి. కావాలంటే గిదీన్ని చూడురి, ఏదో పేరు తెలియని పక్షి అని అనుకోకుర్రి, ఇది కాకే, కావు కావు అని కూడా అంటుంది. కావాలంటే మంచిగినుండ్రి. ఇన్నరా, ఈ తెల్లకాకి తమిళనాడులో కొందరు కౌపిచ్చింది. అరే పావురం లెక్క తెల్లగున్నది కానీ కావు కావు అంటుందేందని దగ్గరకు పోయి చూస్తే ఇది కాకేనని తేలిందట. ఇక జనాలు ఊకుంటారా? ఈ తెల్లకాకిని ముట్టుకొని ముద్దు పెట్టుకునేందుకు ఎగబడ్డారు, పొట్టువాళ్ళు కూడా తీసుకున్నారు. ఇగో గీ పెద్ద మనిషిని చూడు, కాకిని చేట్ల పట్టుకొని పావురం వాళ్ళనట్టే ఎట్లా ఫోజులు ఇస్తున్నాడో. కాకి లెక్క కలికాలం బతుకుడు వేస్ట్ అని అందరు తిడతారు గాని ఈ కాకిని చూస్తే ఇక ఆ మాట మార్చుకుంటారు. ఇంకా మనకు తెలియకుండా కాకులు ఏ ఏ రంగుల తిరుగుతున్నాయో ఒకసారి మల్లన నడుచుకోమని చెప్పాలి. మా లచ్చవ్వ అయితే వార్తలేమున్నాయని మల్లన్న నడుచుకుంటది. ఇవాళ మల్లన్న లేడాయే, ఎట్లా మరి? మన మల్క్పేట యాదగిరి ఉన్నాడు కదా, అరుచుకుందాం. ఏడున్నాడో వస్తాద్. ఏడుకో పోతుండు యాదగిరి. ఓ యాదగిరి, कौन? तू आया क्यों? లచ్చమ్మది. లచ్చమ్మనేమో ఊరికి పోయింది, మల్లన్నకు ముసల్దాని మీద పానం కొట్టుకుంటాందట. గోష్ ఎగేసుకొని ఉరికిండు. గందుకే నేను కూర్చున్నా గాని ఏంది వార్తలు ఇయాల్టి? వార్తలు గీర్తలు లేవు. గదేంది యాదగిరి గట్లుంటావు? అచ్చా ఇట్లొద్దా, ఇంకో తీర్లో చెప్తా. ఆజ్ సే వార్తలు గిర్తలు కుచ్ బీ నై, ఠీకే? గిట్లయితే మైబీ కొలువులకెళ్ళి ఊడవీక్తా, ఠీకే? నువ్వు ఊడవీకుడైంది, నేనే పని చేస్తున్నా. ఇదో కొలువు, దాంట్లో ఊడవీక్తా అని మళ్ళా రూబాబు. పిచ్చిగిన లేచిందా నీకు? ఇగో నీ మాట కర్తనం నా కాడ కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడకు. అంతకైతే నువ్వు కూడా బంద్ చేసిరా, నాకన్నే పనిలో పెట్టుకుంటా. ఏంది, నన్ను నీ అసిస్టెంట్ గా పెట్టుకుంటావా? అవు బరాబర్ పెట్టుకుంటా. అరే దిమాగ్ ఉండాలి కానీ దునియా మొత్తం వెళ్ళొచ్చు మంగ్లీ. నేను కూడా గదే అంటున్నా. గదున్నోళ్ళైతే సరే, నువ్వంటేనే. అను ఇప్పుడు గిట్లనే అంటావు, ముందు ముందు ఎరకైతుంది నీకు. మంచి పని చేసినావు గాని ఏడ చేస్తున్నావు మరి రియల్ ఎస్టేట్? ఇంకేడా పోతున్నా కదా విజయవాడకి, ఇప్పుడు గానే చేస్తా. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏంది ఇప్పుడు? విజయవాడ. మరిగా రాజధాని అంటే జాగల భూమి ఎట్లుంటదాడా? అందుకే జల్దిన పోయి 10 లక్షలు పెట్టి ఓ 10 ఎకరాలు కొని వాడేస్తా. మళ్ళా నెలల కోట్ల అమ్ముకొని కోటీశ్వరనై వస్తా. క్యావ్వా, నా ఐడియాని దమాక్ ఖరాబ్ అయిందా మంగ్లీ? నీ తెలివి గవన్నీ అయ్యే కథలు కాదు గాని నడు వెనకకు చక్కగా. నేను ఏడా డెవలప్ అవుతానో అని నన్ను వెనక గుంచుతున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? కటమెరొచ్చులేయి కత్రాకత హేస్తా రోజ్ చెప్పింది నువ్వు ఆడికి పోయినా గుంట జాగా కూడా దొరకది. ఎందుకు దొరకది? ఎందుకేంది, శివరామకృష్ణ కమిటోళ్ళు విజయవాడ కాదు ప్రకాశం జిల్లా మొకాన పెట్టుకోర్రి రాజధాని అన్నా కూడా ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నావు? తెలియదు. ఎందుకు? బాబు గారి సుట్టపోళ్ళు తెలిసినోళ్ళ అందరూ ఆడ ఇదివరకే జాగాలు తీసి పెట్టుకున్నారు విజయవాడ. గందుకే అవునా? ఇప్పటికే ఎకరం 30 కోట్లు నడుస్తుందాడ. నువ్వు 10 లక్షలు పట్టుకపోతే కిందికెళ్ళి మీదికి చూసి ఎల్లగొడతారు నిన్ను. అరే నిజమా నువ్వు చెప్పేది? నిజాలు చెప్తే మనుషులైతే నమ్ముతారు, మరి నువ్వేమో నాకు తెలియదుగా. అవు మంగ్లీ, ఇందాకెడుకోపోయి వార్తలు తెమ్మంటివి ఏడికి? మీరు కోటీశ్వర్లుగా సార్, మేం మీ అసిస్టెంట్లం, మీరు వార్తలు తెచ్చుడేంది సార్? ఏ ఊకో మంగ్లీ, అప్పుడప్పుడు ఏదో మెదళ్ళ పురుగు తిరిగి అట్లా చేస్తాం, చూసి చూడట్టు ఊకోవాలి. నడువు మరి చక్కగా కొలువుకు. అయ్యో వస్తున్నా మంగ్లీ, వస్తున్నా. హైదరాబాదోళ్ళ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారబ్బా. అరే వాళ్లకు ఇల్లు ఆఫీసు పైసలు తప్ప ఏరే లోకమే ఉండదని అనుకుంటారు. కానీ తప్పు, నాకు తెలుసు కదా, నేను చూసిన. అట్లా కాదు, వాళ్ళు ఎసొంటోళ్ళో తెలిస్తే మీరే గుడ్లు తేలేస్తారు. ఆఖరికి ఆ గణపతి కూడా పరేషాన్ అవుతాడు. చూడుర్రి. వారెవ్వా, హైదరాబాద్ వాళ్ళు మీదికి కనిపించారు కానీ వాళ్ళకు దేవుని మీద ఉన్న భయం భక్తి కూడా శానే ఉన్నాయి. ఉండుడే కాదు, రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. కావాలంటే ఈ లెక్క చూడుర్రి, వినాయక చవితి 9 రోజుల పూజకాలు చేస్తున్న ఖర్చు అచ్చరాల 2000 కోట్ల రూపాయలట. అంటే 2 పక్కకి ఎన్ని సున్నాలుంటాయో లెక్కేసుకోర్రి. అరే గన్నిగనం ఎట్లయితే అని పరేషాన్ కాకుర్రి. హైదరాబాద్ లో దగ్గర 1,00,000 విగ్రహాలు పెడితే వాటిని 500 కోట్లు పెట్టి కొన్నారు జనాలు. ఇక మండపాలను మంచిగా ముద్దుగా తయారు చేసినందుకు వాటికి ఇంకో 500 కోట్లు అయినాయట. మరి మండపాలంటే ఒట్టి ముచ్చట కాదు, వాడల వినాయకుడిని నిలబెట్టినామంటే ఆ తీరే అలాగుండాలి.
ఉండాలి. జనాలందరూ మన వినాయకుని గురించే మాట్లాడుకోవాలి. రాత్రి పగలు చెవులు పోంగ డెక్కు సప్పుడు మోగాలి, బ్యాండ్ ఉండాలి, రోజుకొక ప్రోగ్రామ్ కూడా జరగాలి. ఇక గట్ల చేసేదానికి ఇంకో 200 కోట్లు అయినాయి. పూజలు పునస్కారాలు పంతుల చేతి ఖర్చులు కలిపి అవ 500 కోట్లు. అన్నదానాలకు పువ్వులకు పండ్లకు వాటికో ఇంకో 500 కోట్లు వేసుకోరాదు. ధరలు కూడా బాగా పిరమైనాయి కదా. టెంట్ హౌజోలకు కరెంట్ బిల్లులకు ఇంకా చిన్న చిన్న సామాన్లకు 50 కోట్ల దాకా అవుతున్నాయి. ఇక గిట్ల లెక్క అంతా తీస్తే దగ్గర 2000 కోట్ల దాకా వెళ్ళింది. ఇవి కాకుండా నిమజ్జనం ఖర్చులు వేరే. మళ్ళా చూసిర్రా దేవుని కోసం ఏ తీర్ల ఖర్చు పెడుతుర్రో. కానీ హైదరాబాద్ వాళ్ళను ఒక్కొక్కరు ఎన్ని తీర్లు అనుకునేటోళ్ళు అంత కలికాలం అయిపోయింది. రాను రాను దేవుని దేకేటోళ్లే ఉంటలేరు. అందుకే వాళ్ళకు వానలు పడతలేవని నిందలేసేటోళ్ళు. ఇక ఈ లెక్క చూసి ఇప్పటికన్నా మార్చుకోర్రి. అయ్యా గణపతి వినాయక తండ్రి, హైదరాబాద్ వాళ్ళకు నువ్వంటే మస్తు భక్తున్నది, భయం కూడా స్వామి. వాళ్ళు పిజ్జాలు బర్గర్లు సినిమాలు షికార్లకే కాదు, ఛాన్స్ దొరికితే గిట్ల మియాసోని దేవుళ్ళకు కూడా మస్తు ఖర్చు చేసేదందుకు వెనకాడరు. కాకపోతే రోజు గుడికి పోయేదందుకు వాళ్ళకు మొహమాటం ఎక్కువ గంతే. టైం కూడా దొరకదు కదా, అందుకే భక్తి లేనట్టుగా అనిపిస్తారు. ఇక అవన్నీ నువ్వు పట్టించుకోకుండా ఈ వినాయక చవితినే మనసులో పెట్టుకొని వాళ్ళని మంచిగా చూడు. హైదరాబాద్ ను సింగపూర్ అయ్యేటట్టు నువ్వు కూడా చెయ్యి స్వామి నీ బాంచన్. నేడే చూడండి అనకొండ, మీ అభిమాన తీన్మార్ వార్తలల్లా అనకొండ అనకొండ. ఒక్క నిమిషం, అనకొండ కాదా మరేం కొండ? అవునా, కొండ అయితే ఉన్నది కదా, చూస్తారు మా వాళ్ళు. నేడే చూడండి అనకొండ కొండ. దీని పాడుగాని ఈ అడవి జంతువులకు ఏమొచ్చిందో తెలుస్తలేదు. భక్తు ఊర్ల మీదనే పడుతున్నాయి. ఓ దిక్కు గుడ్డేలుగులు చిరుతపులు వస్తూనే ఉన్నాయి కదా, ఇక ఇప్పుడు కొండ శీలువలు మోపైతున్నాయి. ఇక చూడండి చిన్న పొడుగు లేదు కదా, చూస్తున్నారులా 40 కిలోలు ఉందట ఈ కొండ శీలువ. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలో తుర్కపల్లిలో ఒక ఇంట్లోకి జొర్రి ఇంట్లో పెంచుకుంటున్న పిల్లిని మింగిందట. అగో కడుపుల పిల్లి కనబడుతుంది చూడురిగా, ఏం తక్కువ 10 అడుగులు ఉన్నది. పిల్లిని మింగి మెల్లగా పక్క పంటున్న జొన్న చేనులకు పోతుంటే ఆ ఇంటోళ్ళు చూసి స్నేక్స్ వేసేటోళ్ళకి చెప్పిరట. వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఇట్లా. ఇక చూడుండ్రి 5గురు పట్టుకొని నిలబడ్డరు. మరి పుసుక్కున ఆ ఇంట్లో పిల్లి దొరకకుంటే బుడ్డ పిల్లలు ఎవరైనా ఉంటే మింగి దీని పొట్టన పెట్టుకుంటున్నాయి కదా. మరి అడవిలో ఏం దొరుకుతలేవో ఏం పాడో కానీ ఇండ్ల పొంటి మోపైతున్నాయి ఇవి. జర్ర పల్లెటూర్ల పంటి ఉండేటోళ్ళు అంతా పైలంగా ఉండుర్రి. ఇసంటి ఏమన్నా వస్తే బుడ్డ ఊరగాలను మాయం చేస్తాయి అవి. నాదేం ఫోనో తెలుసా? టోకియో 0000. నిన్నగాక మొన్నొచ్చిన మా లచ్చమ్మ దగ్గర ఏళ్లతోని టిక్కుం టిక్కుం అనే సెల్ ఫోన్ ఉన్నది. అది కొన్నప్పటి సంది బాగా స్టైల్ కొడుతుంది లచ్చవ్వ. అందుకే నేను కూడా లచ్చమ్మ కంటే మంచి ఫోన్ కొంటా. కానీ నా టోకియో 0000ను మాత్రం అస్సలమ్మ. ఇంట్లో వేరే సిమ్ము, అండ్ల వేరే సిమ్ వేసుకుంటా. అంటే 2 ఫోన్లు లచ్చుకు ఒకటే. ఇవాళ రేపు సెల్ ఫోన్లు లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోరగాండ్లకే కాదు, పెద్దోళ్ళ జేబులలో కూడా అవి లేకుంటే చిట ఉడుతుంది. సెల్ ఫోన్లు లేనోళ్లను చిన్న పోరాడు కూడా కిందికి మీదికి చూస్తాడు. అస్సలు ముచ్చట ఏంటంటే ఇక 2-3 నెలల్లో ప్రపంచంలో ఉన్న జనాభా కంటే సెల్ ఫోన్లే ఎక్కువైతాయట. అంటే దునియా మొత్తంలో 700 కోట్ల మంది ఉంటే వాళ్ళ చేతులల్లా 730 కోట్ల సెల్ ఫోన్లు ఉంటాయని ఒక సర్వే చెప్పింది. ఇక చూడురిన సామిరంగా సెల్ ఫోన్లు ఏ తీర్ల దూసుకపోతున్నాయో. అసలు తెల్లాలేవంగానే చాలా మంది ఫస్ట్ సెల్ ఫోన్నే దర్శనం చేసుకుంటారు. అవసరం ఉన్నా లేకున్నా అట్లా మాట్లాడంది అయితే రోజు గడవది. అయినా జనాభా కన్నా సెల్ ఫోన్లే ఎక్కువైనాయి అంటే ఇక ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని ఫోన్లు వాడుతురో లెక్కేసుకోర్రి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి ఈ ఫోన్లు ఉంటున్నాయి. ఇక కొందరు పొరగాన్లు అయితే పాయింట్ జేబులు ఒకటి, అంగి జేబులు ఇంకొకటి, గిట్లా 2-3 ఫోన్లు వాడతారు. గవన్నెందుకురా అంటే ఒకటి ఇంటర్నెట్ కాట, ఇంకొకటి ఇంట్లోళ్ళతో మాట్లాడేందుకట. ఇక గుడారంలో కిరాయికి ఉండేటోళ్ళు కూడా టచ్ స్క్రీన్లు స్మార్ట్ ఫోన్ల మీదకెళ్ళి దిగుతలేరు. సెల్ ఫోన్ల వ్యవహారం గీ తీర్ల నడుస్తుంటే ఇక అవి జనాభాను మించిపోమంటే పోవా? కానీ చూడుర్రి, ఇదివరకు మన కాడ రేషన్ కారట్లే జనాభా కంటే ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం కదా. ఇగో ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా గట్లనే అయినాయి. ఇవి కూడా రేషన్ కార్డుల లెక్కనే. ఉన్నోళ్ళే 2-3 ఫోన్లు వాడుతుర్రు, లేనోడు లేనట్టే రోజులు గడుపుతుండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ ఏడా లేరు. ఏడ చూడు పబ్లిక్. బస్సులా పబ్లికే, బస్ స్టాండ్లా పబ్లికే, ఇంట్లో చూసినా పబ్లికే, ఆఫీస్లో కూడా పబ్లికే. అగో అక్కడ ఏందో లొల్లి జరుగుతుందట. ఓ పారి చూసొద్దాం పర్రి.
ఈ మార్కెట్లు కనిపిస్తున్నాయి అనోళ్ళ ఇవి పెద్ద పెద్ద లీడర్ల దగ్గరికి పోయేదందుకో లేకుంటే దేవుని ప్రసాదం తీసుకునేదందుకో పెట్టినాయి కాదు. ఇగో ఈ ప్రసాదం కోసం. అవును, ఇప్పటికెళ్ళి మందు సుక్క నోట్ల పడాలంటే మార్కెట్లలో నిలబడి క్యూ పద్ధతి పాటించి పోలీస్ సెక్యూరిటీల నడుమ జాగ్రత్తగా కొనుక్కొని తాగాలి. హైదరాబాద్ లో ఉన్న బార్లు వైన్ షాపులు ఇప్పుడు గిట్లా తయారైనాయి. ఎందుకంటే మందు బాబులను కంట్రోల్ చేసుడు ఎవ్వరితోనూ అయితలేదట. రోజు రోజుకు షాపుల ముంగట రద్దీ పెరిగి తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయని భయపడుతుర్రు. ఇక పనిలే పని కొందరు జేబు దొంగలు తాగుబోతోల తన జేబులు కూడా కొట్టేస్తుర్రు. అందుకే బ్రాండీ షాపుల ముందు బార్కెట్లు పెట్టిర్రు. చల్, నా జిందగీల సినిమా టికెట్ల లైన్లు ఉండి తీసుకోలే, మందు తాగేదందుకు లైన్లు ఎందుకుంటా అని గల్లెగిరేస్తా నడవది. షాప్ వాళ్ళు కూడా మీకు పోయారు. గట్ల చేస్తే పోలీసు వాళ్ళు కూడా కట్టకు పని చెప్తారు. ఇక మరి ఈ లైన్లలో కూడా రకాలున్నాయి. చీప్ లిక్కర్ తాగేటోళ్లకు ఒక లైను, పెద్ద బ్రాండ్ తాగేటోళ్లకు ఇంకో లైను, బీరు కొనేటోళ్లకు స్పెషల్ లైన్ పెట్టిర్రు. ఇగో ఈ లైన్ చూడు ఎంత పొడుగున్నదో. ఈ దేవుని దర్శనానికే పోతున్నాం అన్నట్టు బిల్డప్ ఇస్తురుగా ఒక్కొక్కరు. అయినా ఇంతకాలం తొక్కిసలాట అంటే గుళ్ళల్లోనో జాతరలలోనో జరుగుతాయి అనుకున్నాం గానీ బ్రాండ్ షాపుల ముంగడ కూడా ఈ తీర్లా జరుగుతున్నాయి అంటే చూడు కథ ఎట్లున్నదో. ఇంకేంది, ఎక్సైజ్ శాఖకు కూడా పంట వండుతున్నట్టే ఈ ఆదాయంతోని. మాటకారి మంగ్లీ చెప్పిన తీన్మార్ ఆర్తలు మంచి జబర్దస్త్గా ఉన్నాయి కదా. సరే మరి మరో పారి కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుందాం. సెలవు.